దండపల్లిలో ఇటీవల ఉపాధి కూలీల వాహనం బోల్తాపడి మృతి చెందిన కుటుంబంతో పాటు గాయపడిన వారిని కాంగ్రెస్ నేతలు పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఓదార్చారు. అండగా ఉంటామని డీసీసీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖ ప్రేమ్సాగర్ బాధిత కుటుంబాలకు హామీ ఇచ్చారు. ప్రమాద ఘటన చాలా బాధాకరమని, బాధితులకు మెరుగైన చికిత్స అందే విధంగా చూసుకుంటామని కుటుంబాలకు భరోసానిచ్చారు. తదనంతరం 16 మంది ఉపాధి కూలీలను డీసీసీ అధ్యక్షురాలు సురేఖ కొకిరాల రఘుపతిరావు ట్రస్ట్ ద్వారా ఒక్కొక్కరికి గాయపడిన వారికి ఆర్థిక సాయం అందించారు. 10,000 రూపాయలతో పాటు 25 కిలోల బియ్యం అందించారు. చనిపోయిన మహిళల కుటుంబానికి 20,000 అందించారు సురేఖ. మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఒక అన్నలాగా నేను మిమ్మల్ని ఆదుకుంటా అని చెప్పేసి ప్రతిసారి చెప్పాను. అందుకే ఎలక్షన్లో గెలిచినమా లేదా, అధికారంలో ఉన్నామా లేదా అని చూడకుండా గత దాదాపుగా 10 సంవత్సరాల నుండి మనం ఇక్కడ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు అనేటివి చేస్తున్నాం. ఇవాళ ప్రేమ్సాగర్ రావు గారు అంటే ఏదైతే ప్రభుత్వం నుండి వస్తుందో ఆ ఆర్థిక సహాయం కూడా మీ అందరి కోసం తీసుకొని రావాలి అని చెప్పి దానికోసం ప్రయత్నం చేస్తున్నాను. అమ్మ, ఎలక్షన్స్ కి ముందు ప్రతి మీటింగ్ లో కూడా చెవిరెడ్డి భాస్కర్